మృత్యువు ఏ నిమిషంలో కబలిస్తుందో తెలియదు, ఏ రూపంలో ఎలా కాటు వేస్తుందో తెలియదు. విధి మిగిల్చిన విషాదానికి తలవంచుతాం అందరం. కానీ ఓ తల్లి తీసుకున్న నిర్ణయం నలుగురికి ప్రాణం పోసింది. మృత్యువుకు చేరువైన తన బిడ్డ అవయవాలను దానం చేసి నలుగురికి ప్రాణదానం చేసింది. తన బిడ్డ ఆ నలుగురిలో బతికే ఉన్నాడంటూ విధిని సైతం ఎదిరించి నిలిచింది. మాతృదినోత్సవం రోజున జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు చీరాల సంకీర్త్. అంబర్పేటకు చెందిన 23 ఏళ్ల సంకీర్త్ గత నెల 25న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రాత్రి 1 గంట సమయంలో నాగోల్ రోడ్లోని సిఎస్ఐ ఆఫీస్ సమీపంలో యాక్టివాపై నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంకీర్త్ను బంజారాహిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. న్యూరో సర్జికల్ నిపుణులు సంకీర్త్ ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తలకి బలమైన గాయం కావడంతో బ్రెయిన్ లో బ్లీడింగ్ అయింది. దీంతో సంకీర్త్ కోమాలోకి వెళ్లిపోయాడు. ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోవడంతో సంకీర్త్ను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు వైద్యులు. కుమారుణ్ణి కోల్పోయిన బాధలో కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు అదే సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అతన్ని బ్రెయిన్ డెడ్ గా మన న్యూరోఫిషియన్స్ టీమ్ కానీ వీళ్ళంతా బ్రెయిన్ డెడ్ గా ఆయనను డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు వచ్చి యువకుని యొక్క అవయవ దానానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తూ సంకీర్త్ తల్లిదండ్రులు చీరాల రవిప్రకాష్, శ్రీదేవి తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వెంటనే న్యూరో వైద్యులు జీవన్ దాన్ విభాగానికి సమాచారం అందించి అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు. వైద్యుల పర్యవేక్షణలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు తరలించే ప్రక్రియ చేపట్టారు. మదర్స్ డే రోజున ఆ తల్లి తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. బాధలోనూ మానవత్వాన్ని చాటిన ఆ కుటుంబాన్ని ఆసుపత్రి వైద్యులు, అవయవ మార్పిడి సమన్వయ బృందం అభినందిస్తున్నారు. ఒకరి మరణం మరో 5గురు జీవితాల్లో వెలుగులు నింపబోతోంది.